ప్రభుత్వం లేదంటే అమలవుతున్న పథకాల తీరు ఎలా ఉంది? బాగానే ఉన్నాయి సార్. మనకి మేము వచ్చేది మంగళగిరి నియోజకవర్గం నొలకపేట మేము ఉండేది. సో ఏంటంటే మాకు లోకేష్ గారు పెళ్ళి బట్టలన్నా కానీ ఏమైనా కానీ ఎవ్రీథింగ్ మనకి ఏ ఇబ్బంది లేదు. అన్ని విధాలుగా మనకి సపోర్టు అందరికీ. ఎవరైనా చచ్చిపోయినా ఇప్పుడు మాలాంటి చిన్న మనుషులు ఎవరైనా ఉంటారు కదా, పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు. సో వాళ్ళు చచ్చిపోయినా ఎమ్మటినే 10,000 మట్టికి స్పాట్లో మేము ఎవరంటే పార్టీ ఆఫీస్ నుంచి మనం ఫోన్ చేసి తెప్పించుకోవటం అలా. అది ఏదైనా వర్క్ అనేది లోకేష్ గారిది సార్ది అసలు చాలా ఎక్సలెంట్ సూపర్గా ఉంది. నిజంగా చెప్పాలంటే ఇంకా ముందు బాగుండిద్ది అనుకుంటున్నా. చాలా చాలా పెరిగిద్ది, అన్ని విధాలుగా బాగుంది. కాకపోతే సార్ యాక్టివ్గా మమ్మల్ని కూడా యాక్టివ్ పెంచుతున్నారు బాగా. అసలు ప్రత్యేకంగా ఇదివరకు ఎలా అంటే ఒక రకంగా ఉండేది, ఇప్పుడు అలా లేదు. ఎలా అంటే వర్క్ ఉన్నాడు, వర్క్ వెళ్తున్నాడు. ఏంటి ప్రత్యేకంగా పార్టీ ఆఫీస్ మీటింగ్లు కానీ ఇది కానీ బలవంతంగా రావాలా అలాంటి ఏం లేవు. పని ఉన్నాడు, పని చేసుకుంటున్నాడు. మిగతా మామూలుగా వచ్చేసి ఖాళీగా ఉండే టైంలో ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే అసలు అన్ని విధాలుగా అసలు చెప్పవసల్లా. మంగళగిరిలో లోకేష్ గారు ఉన్నంత వరకు మాకే ఇబ్బంది లేదు సార్. అంటే మీరు లోకేష్ గారు ముందు మంగళగిరి తర్వాత మంగళగిరి చూశారు కదా, ఏంటి మార్పులు ఏంటి, ఎలా ఉన్నాయి, మంగళగిరి ఎలా మారింది? నిదానంగా ఒక గూడు చేసుకుంటూ వస్తున్నారండి. నిదానంగా ఇప్పుడు మన నొలగపేటలో వచ్చేసి చెరువు పక్కన వచ్చేసి మట్టి తోలిస్తున్నారు, వాకింగ్ ట్రాక్ లాగా ప్రతి చోట చేశారు. అలాగా ఇప్పుడు నిదానంగా సింగిల్ సింగిల్గా ఒక్కొక్క పళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడే కదండి ఇదైంది. ఆటోమేటిక్గా ఇంకా ముందు చేస్తారు. కాకపోతే సార్ అన్నారు మా నొలగపేట అన్నిటికీ పట్టాలు ఇస్తాము అని చెప్పేసి అన్నారు. మేమంతా చాలా ఎదురు చూస్తున్నాం. పట్టాల కంటే ముందు మాకు రోడ్లు పడితే చాలు. అంతా ఫారెస్టే కాబట్టి రోడ్లు అవి పడతాయి ఖచ్చితంగా. దాని గురించి సార్ ఎప్పుడు వరకు స్టార్ట్ చేస్తారా అన్నట్టుగా చూస్తున్నాం మేము. ఖచ్చితంగా అవుతాయి. మంగళగిరిలో పెద్ద సంస్థలు ఏం చూశారు మీరు? మంగళగిరిలో పెద్ద సంస్థలు అంటే ఎక్కువ శాతం నేను విజయవాడే సార్. అంటే నేను విజయవాడ ఏపీఐసి పెట్టారు, ప్రకటించిన ఏమున్నాయి మీ దృష్టిలోకి వచ్చి? ఈ క్రికెట్ ఇది ఆడుతున్నారు చూసారా, అదొకటి బాగుంది సార్. స్టేడియం లాగా లోకేష్ గారు ఏమైనా పెండింగ్ పని చేసిన పనులు ఉన్నాయి చూసారా, కొన్ని ఇది చేశారు, అది పర్లా. ఇళ్ల పట్టాలు చాలా మందికి ఇచ్చారు కదా, ఎంత మందికి ఇచ్చి ఉంటారు మీ ఏరియాలో, మీ ఊళ్ళో? మా ఊరు దాకా రాలేదు సార్. నియోజకవర్గంలో 3 విడతలుగా ఇస్తా అన్నారు. ఒక విడత వచ్చేసి తాడేపల్లి అంటే మెయిన్ ఇచ్చారు. మిగతా వచ్చి సార్ అన్నారు మనకి కాలువల పక్కన కానీ పట్టాల పక్కన కానీ పలానా చోట ఉన్నాయి చూసారా, అవన్నీ నిదానంగా చేసుకుంటూ వస్తా అని చెప్పేసి అన్నారు. ఇస్తారు ఖచ్చితంగా, మాకైతే నమ్మకం ఉంది. మెయిన్ ఏంటంటే మాకు రోడ్లు పడితే చాలా అన్నట్టుగా మేము లోకేష్ గారిని అదే కోరుకుంటున్నాం. మా ఊరు బాగుపడాలా, మిగతా పక్క ఊరు కూడా బాగుపడాలా. సార్ ఉన్నంతకాలం మేము హ్యాపీగా. రాజధాని వచ్చింది, రాజధానికి మంగళగిరి మాత్రమే మొదటి కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఆ మార్పులు ఏం చూస్తున్నారు? అవ్వాలి సార్, అవుతే మనకి ఇది మంచిది కదా. మంగళగిరి ఇప్పుడు సార్ సీఎం సన్ కాబట్టి, సో దానివల్ల మనం చేస్తారు అని చేయగలుగుతారు. ఖచ్చితంగా అవ్వాలి. మేము ఇంకా చాలా హ్యాపీగా ఇది అవుతాం. ఆ సరౌండింగ్ మొత్తం వాళ్ళంతా చిన్న ఊళ్ళంతా ఇవాళ దాదాపుగా ఎటు చూసినా ఇటే చూస్తున్నారు. ఆంధ్ర మొత్తం మన మంగళగిరికి వెళ్ళే చూస్తుంది. ఖచ్చితంగా చూస్తుంది. ఎక్కడికి వెళ్ళినా బై మిస్టేక్ ఏమైనా ఊరు వెళ్ళినా ఏంటి మీరు సార్ ఎలా చేస్తున్నారు, లోకేష్ గారు ఎలా ఉంది ఏంటి అంటే అంతా బాగుంది. ఏ ఊరు వెళ్ళినా అలాగా అడుగుతున్నారు మంగళగిరి అంటే ఏంటి ఎలా ఏంటని, బాగుంది అని చెప్పుకోగలుగుతున్నాం మేము. పథకాల అమలుకి వస్తే పథకాల పరిస్థితి ఎలా ఉంది, ఏమేమి అందుతున్నాయి? పిల్లలకి అమ్మఒడి దండాన్ని పడిపోయింది సార్. దండాన్ని పడిపోయింది మా ఇద్దరు పిల్లలకి. అసలు ఫస్ట్ టైము అసలు తల్లికి వందనం ఫస్ట్ టైము అది నా పిల్లలకు రావటం. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నేను పడతాయి అనేసి అనుకోలే. ఇద్దరు పిల్లలు అలా పడిపోతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళ కోసం ఏదో సంథింగ్ కొనేసాను పిల్లలకి, వాళ్ళకి సంబంధించి వచ్చింది కదా. పెద్దవాళ్ళకి పెన్షన్లు, అసలు పెన్షన్లు అంటే ఇక మార్నింగ్ మేమంతా నేను పోస్ట్ చెప్పొచ్చా, నేనేంటనేది పోస్ట్ చెప్పొచ్చా చెప్పకూడదా అదే. సో ఏంటంటే మేము పొద్దున పూట వెళ్తున్నాం. ఇవాళ 1వ తారీఖు కదా, మార్నింగ్ లెగుస్తాం. డోర్ టు డోర్, ఏరియా టు ఏరియా, ఏ వార్డుకి ఆ వార్డుకి సంబంధించిన వాళ్ళు అందరూ వెళ్ళి వాళ్ళు సచివాలయం నుంచి వస్తారు, మనీ అది తీసుకొని
మనం వెళ్ళి దగ్గరుండి ప్రతి ఒక్కరు ఇబ్బంది లేకుండా వాళ్ళు వచ్చేదాకా వాళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు రెంట్కి మళ్ళీ వేరే చోట వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయినా కూడా వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి మరీ ఇస్తున్నాం. అమ్మ కొద్దిగా రిక్వెస్ట్ రండి కొద్దిగా ఫలానా చోట ఉన్నాం అని. ఇలాగ అగో వస్తున్నా అరగంట చేసినా ఇది చేసినా నుంచొని కూల్గా చాలా హ్యాపీగా వర్క్ అనేది ఎక్కడ ఏ తేడా లేదు సార్. అది ఈ రైతుల పరిస్థితి ఏంటో చుట్టుపక్కల రైతులను ఏమన్నా గమనించారా? రైతుల పరిస్థితి ఎలా ఉంది అక్కడ? చుట్టుపక్కల రైతులు అంటే ప్రస్తుతానికైతే అక్కడ మా సైడ్ ఇబ్బంది ఏం లేదు సార్ రైతులది. ఆ, ఎవరి వర్క్ వాళ్ళు హ్యాపీగానే చేసుకుంటున్నారు. అంటే రైతులను పట్టించుకోవట్లేదు అనేది ప్రధాన విమర్శ వస్తుంది బయట నుంచి, విపక్షం నుంచి. అవి వస్తూనే ఉంటాయి సార్. రాకపోతే ఎలాగా? న్యూస్ ఉండాలంటే మాట అంటే తెలుసుకోవాలంటే న్యూస్ ఏదో ఒకటి ఉండాలంటే చెబుతూనే ఉంటారు. అదేం లేదు సార్. ఇంకా లోకేష్ గారు పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు పిల్లలకి. పేరెంట్స్ టీచర్ మీటింగ్ పిటిఎం, అది దానికి మీరు వెళ్ళారా? అది అది ఎలా అనిపించింది? అది నేను ఊర్లో లేను సార్, కాకపోతే నేను ఫేస్బుక్లో చూశాను. ఎక్సలెంట్ సార్. అంటే ఎంత మైండ్ సెట్ ఉందో పిల్లలకి అనేది నేనే ఆశ్చర్యపోయాను. ఆ మాట్లాడే తీరు కానీ మాట కానీ ఎక్సలెంట్. అంటే మీరు చెప్తుంది మోక్ అసెంబ్లీ గురించి. అసెంబ్లీ గురించి నేను చెప్పేది అదైతే చాలా బాగా నాకు చాలా నచ్చింది సార్. అంటే దాని మీద కూడా విమర్శలు చేస్తున్నారు. చెప్తారు సార్, చెప్పకుండా ఉండరు. ఎలా అంటే కొన్ని చెప్తూ ఉంటారు. ఆ ఒక ఇద్దరు పిల్లల తండ్రి కాబట్టి నా పిల్లలు కూడా అలాగా మైండ్ సెట్గా ఇదిగా పెంచాలి, సార్ ఇలాగా సపోర్ట్ చేస్తున్నారు, ఫ్యూచర్లో నా పిల్లల భవిష్యత్తు కూడా బాగుండిద్ది అనిపించింది సార్ ఆ వీడియో చూడటం వల్ల. నేను ఓవరాల్ గా ఈ పరిపాలన, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కళ్యాణ్ గారిది ఈ ఓవరాల్ గా ఈ పరిపాలన ఎలా అనిపించింది? ఓవరాల్గా అంటే ప్రతిదీ న్యూస్ చూస్తున్నాను సార్ పవన్ కళ్యాణ్ సార్ ఎక్కడంటే అటు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దానికి సంబంధించింది ఆయనకి సంబంధించిన జాబ్ పరంగా ఆయన ఎక్కడ చూసినా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఫలానా చోట సింపుల్గా ఒక మాట చెప్పాలంటే సార్, తప్పు చేస్తే ఎక్కడైనా ఎవరైనా దొరికిపోతారు. ఇక్కడ ట్రోల్ చేయడానికి కానీ ఇది చేయడానికి కానీ ఎక్కడ అవకాశం లేదు. కానీ ఆ ఫ్లైట్ లో తిరుగుతున్నారు, ఆ ఖర్చులన్నీ అనవసరంగా పెడుతున్నారు మొత్తం. ఎవరు తిరగకుండా ఉన్నారు? నేనంటే మామూలుగా బళ్ళు వేసుకుని కాళ్ళు మా స్థాయి అది ఫ్లైట్లో వెళ్ళే స్థాయి. ఫ్లైట్లు ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి ఉండిద్ది వెళ్ళాలని. అక్కడ ఒక పని కాదు కదా సార్, 10 పనులు ఉంటాయి. అవన్నీ చేసుకోవాలంటే టైం కలిసి రావాలంటే దాని ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది. అంటే దానికి కూడా సొంత ఖర్చులు పెట్టారు లోకేష్ గారు అని చెప్పి ఆర్టీఐ ద్వారా బయటకు వచ్చింది. అయినా కూడా విపక్షాలు ఖర్చులు అంటే సార్, అంటే లోకేష్ గారి అకౌంట్ నుంచే ఆ ఫ్లైట్ కి తిరిగే ఖర్చులు పెట్టుకున్నారు, ఆయనే పెట్టుకున్నారు, ఆ ఖర్చులు కూడా గవర్నమెంట్ ఖర్చులు కూడా అని చెప్పి అది ఆర్టీఐ ద్వారా బయటకు వచ్చింది. పెట్టుకుంటారు సార్ అవసరం అయితే లోకేష్ గారు. ఎందుకంటే ఆయన ఖర్చు పెట్టాడనే మాట చెప్పడానికి వచ్చేసి ఎక్కడో కోవిడ్లో ఇరుక్కున్నోళ్ళు ఇవాళ వాస్తవంగా అందులో నేను మైనార్టీస్ కానీ ఎవరైనా కానీ క్షేమంగా వాళ్ళ ఇంటి దగ్గర చేర్పిస్తున్నారంటే మామూలు విషయమా సార్ అది? అలా ఇప్పుడు ఆయన ఎంత సొంత డబ్బులు ఖర్చు పెట్టేగా ఏదైనా కానీ రావటం ఇది అనేది అన్ని చేస్తుంటే ఖర్చు పెట్టకపోవాలంటే అది మాట అది